హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. హ్యాపీ సండే అండి. ఈరోజు సండే వ్లాగ్ ఇది. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ. సింపుల్ అండ్ టేస్టీ, చాలా సింపుల్ చేసుకోవడం కూడా. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేనైతే. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఆనియన్స్ ఫ్రై అవ్వాలి బాగా. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అంతసేపు ఫ్రై చేయండి ఆయిల్లో, పచ్చివాసన అంతా పోయేంత వరకు. మటన్ అయితే 1/2 kg తీసుకున్నా ఫ్రెండ్స్. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన ఉంచేసా. కొద్దిగా అంతా పసుపు యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. ఇప్పుడు మటన్ యాడ్ చేసుకుంటున్నా. మటన్ని కుక్కర్లో పెట్టి ఉడికించిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా చేసుకోండి. టేస్ట్ మాత్రానికి సూపర్ వస్తుంది. కుక్కర్లో వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది మారుతుంది, టేస్ట్ కూడా కొంచెం మారిద్ది. ఇట్లా డైరెక్ట్ చేసుకుంటే చాలా మంచిది. కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా పర్లేదులే కానీ ఇలానే చేసుకోండి ఎప్పుడైనా కానీ. కుక్కర్లో వేస్తే తొందరగా అయిపోతుందిలే కానీ టేస్ట్ దీనికి దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు కుక్కర్లో వేయను, అసలు కుక్కర్లో వేస్తే నాకు నచ్చదు. కడిగిన వాటర్ ఉంటాయి కదా, మంచిగా వాటితోటే బాయిల్డ్ అయిపోతుంది. ఒకవేళ వాటర్ సరిపోలేదు అని అంటే వేడి నీళ్ళు కొన్ని వాటర్ బాయిల్ చేసి యాడ్ చేయండి, వేడి హాట్ వాటరు. ఎప్పుడైనా కానీ చల్లటి నీళ్ళు వాడొద్దు. హాట్ వాటర్ యాడ్ చేసుకొని పోసేసుకుంటే ఉడుకుతుంది తొందరగా. చూసారా, మటన్లో ఉన్న వాటర్ అంతా పైకి తేలుతుంది. చూస్తున్నా హాఫ్ అన్న బాయిల్డ్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకున్నా. 50% అయితే బాయిల్డ్ అయింది. ఇప్పుడు కారం వేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్ కారం, సాల్ట్ యాడ్ చేసుకుందాం. మంచిగా ముక్కలకు కలిసేలాగా కలిపేసి ఒక 1 minute మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేయండి. ఆ ఉప్పు కారం అనేది ముక్కలకి మంచిగా పడుతుంది. కొత్త వాళ్ళైనా కానీ సింపుల్గా చేసేయచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కర్రీ మాత్రానికి. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకుందాం. నేను ఒక 3 టమాటోస్ తీసుకున్నాను.
మూత పెట్టేసేయండి ఒక 2 మినిట్స్ పాటు. చూసారా టమాటాలో వాటర్ కూడా ఎలా వచ్చిందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈరోజు సండే కదా, మీదేం స్పెషల్ కూడా కామెంట్ చేయండి. ఓకేనా? చూసారా టమాటాస్ కూడా ఆల్మోస్ట్ బాయిల్డ్ అయిపోయాయి. చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటున్నా, సరిపోలేదని. ఇప్పుడు కొన్ని హీట్ చేసి పెట్టుకున్న వాటర్ యాడ్ చేస్తున్నా. కొంచెం గ్రేవీ రావాలి కాబట్టి కొన్నే, ఎక్కువేం అవసరం లేదు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఆ వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేంత వరకు బాయిల్ చేయండి. ఇంకొద్దిసేపు ఉంచాలి. ధనియా పౌడర్ వేస్తున్నా 1 స్పూను. చూసారా ఎలా ఉందో? చూస్తుంటే చాలా బాగుంది కదా. స్మెల్ కూడా అసలు సూపర్ స్మెల్ వస్తుంది. మీకు తెలియదు కాబట్టి నాకు చాలా వండుతూ ఉంటే ఆ స్మెల్కి అసలు మస్తు అనిపించింది. తిన్నాక టేస్ట్ మాత్రానికి అసలు సూపర్ అంటే సూపర్. నేను చెప్తే బాగుండదు కానీ మీరు కూడా ట్రై చేయండి. మసాలా యాడ్ చేస్తున్నా, హోల్ గరం మసాలా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకేనా? మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ కొత్తిమీర యాడ్ చేస్తున్నా. అందరికీ హ్యాపీ సండే అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. చూసారా అసలు ఎంత బాగుందో కదా. చూస్తుంటే ఉడికిపోయింది. చూసారా? సరిపోతుంది. స్టవ్ బంద్ చేసా. ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు తింటారు. చూడండి మీరు, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. ఈరోజైతే వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. చెప్పు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ అని చెప్పు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా అమ్మ చేసిన కూర అండ్ బిర్యానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా మమ్మీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్లుని క్లిక్ చేయండి. ఎమ్మటే మీ వీడియో మాకు వస్తుంది, మా వీడియో మీకు వస్తుంది. మా మమ్మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. రేపు వేరే వీడియోలో కలుద్దాం. రేపు
మీరు కూడా మాతో కలవచ్చు కావాలంటే వీడియోతో కావాలి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ లాస్ట్ మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. బాయ్ బాయ్.